ఆయితారం వచ్చిందంటే చికెనో మటనో తేవాల్సిందే. ఊకే అవ్వేనా అంటే చేపల కౌసుకు ఎగబడతారు. ఇంటికి సుట్టపైన వచ్చిందంటే పక్క ముక్క కూర ఉండాల్సిందే. అదనకు ఏం లేకుంటే అప్పటి మందం కోడి గుడ్డైనా తెచ్చి వండుతారు మర్యాద కోసం. ఇంట్లో కూరగాయలు ఏం లేకుంటే ఏమంటే 4 గుడ్లు ఉడకబెట్టి పులుసు పెడితే అయిపోయే. కొట్టి పోసినా కమ్మగుంటది. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే గుడ్డు కంటే కోడే అగ్గుందబ్బా. హౌ మళ్ళా కిలో చికెను 190, అదే ఒక్క గుడ్డు 7 రూపాయలు. కోడి గుడ్ల రేట్లు చెప్పంగానే కనుగుడ్లు తేలేస్తున్నారు కస్టమర్లు. ఒక ఆటన అయితేనే వాళ్ళ పబ్లిక్ ఒప్పుకుంటలేదు. ఏడంటే అమ్మ అనుకుంటారు. 7 రూపాయలు అంటే తీసుకోం, 6 రూపాయలు అంటే తీసుకుంటాం. రేట్ ఎక్కువైపోయింది, సామాన్లను తినలేకపోతున్నాం. మొన్నటి దాకా 6-6:30 ఉండే, అట్లాని కొనకుంటే నడవదాయే. చిన్నపిల్లలకు కానీ ఉడకబెట్టి తినిపిస్తాం కదా మేడం, 2 రోజులకు ఒకసారి వాడతాం కంపల్సరీ. రేట్ పెరిగినా కూడా కొంచెం 2-3 రోజులకైనా వాడతాం. ఇంకా మేము రెగ్యులర్ గా బ్యాచిలర్స్ కదా, మా ఎగ్ టమాటా ఇప్పుడు ఆనియన్ రేటు టమాటా రేట్ ఓకే 100కి 4 కేజీలు వస్తుంది, పర్లేదు. కానీ ఎగ్గే పెరిగింది బాగా. హౌ టమాటాలల్లా 2 కోడిగుడ్లు వస్తే అయిపోయి జప్పునైతది. ఉల్లిగడ్డలు కోడిగుడ్లు ఇంకా అలకటి పని. అయ్యగారికి అంచుకు ఆమ్లెట్ లేకుంటే నడవదాయే. కూరలకు తాకత్ పెరగాలని ఉడకబెట్టి పెడతారాయే. వచ్చిన సుట్ట మాత్రం పోతుంటే గుడ్ల కూరొండి పెడితే మర్యాద నిలబడ్డట్టే. వంటింట్లా గింత అక్కెరబడే గుడ్ల రేటు పెరిగే వరకు జరంత తిప్పలున్నట్టే. మరి ఇట్లా ఎందుకయిందంటే గుడ్లు పెంచే వాళ్ళు అంత బాయిలర్ పెంచుతా ఉన్నారు. లేయర్ పెంచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి, కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి పెంచట్లేదు. అందుకని గుడ్లు షార్టేజ్ అవ్వండి. బాయిలర్ కోళ్లు పెంచుడు తగ్గిందట. మళ్ళా 3 ఏండ్ల కంచెలి సగం బడ కోళ్ల ఫారాలు మూతబడ్డాయట లాక్డౌన్ చేయవట్కే. హీగేముంది, మాల్ తగ్గింది, డిమాండ్ పెరిగింది. కానీ డజన్ గుడ్ల పైసలు పెడితే అర్ధ కిలో చికెన్ వచ్చి తట్టుంది పో.